గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాము. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గోంగూర నిలువ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, ఎండుమిర్చి వచ్చి ఒక 20 ఉంటాయి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిపోయినాయండి. ఇది ఒక 3 కట్టలు, మీడియం సైజ్ కట్టలు, 3 కట్టలు గోంగూర. ఇది కాడలతో పాటు బాగా వాష్ చేసేసి తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను, తడి లేకుండా. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఈ ఫ్రై చేసుకున్నది మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఒక చిటికెడన్ని మెంతులు కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో గోంగూర యాడ్ చేసుకుందాము. గోంగూర యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి దీన్ని బాగా మగ్గించుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేసి ఆకు బాగా ఫ్రై అయిపోవాలి. ఒక 5 to 10 minutes పడుతుంది. మధ్య మధ్యలో చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆకుని ఫ్రై చేసుకోవాలి, గోంగూరని. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను, రాళ్ళు ఉప్పు. యాడ్ చేసి ఇలా కలుపుతూ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాము కచ్చాపచ్చాగా. చూడండి, గోంగూర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి అవి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగా గోంగూర చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసి ఊరికే అట్లా ఒక 2 పల్స్ అట్లా ఇచ్చి ఆపేసి సరిపోతుంది. గోంగూర చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అట్లా ఊరికే అట్లా 2 పల్స్ ఇచ్చి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాము. చూడండి, ఇలాగ కచ్చపచ్చగా బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకున్నాము. అదే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాము. కొన్ని ఆవాలు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాము. మిక్సీ జార్లో నుండి ఆయిల్ వేసేసుకున్నానండి. చూడండి, ఆయిల్ వేసి ఒక 2 minutes ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చెక్ చేశాను. మిరపకాయలు మిక్సీ పట్టుకున్నప్పుడు వేసాను, గోంగూర కోసం వేసాను కదా, కొంచెం తక్కువైంది. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసాను. సూపర్ ఉంటుంది. వేడి వేడి రైస్లోకి గోంగూర పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. టేక్ కేర్.